వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కుంభమేళాల పూసలు అమ్ముకుంటూ ఓవర్ నైట్ స్టార్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిన మోనాలిసా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వైరల్ అయిన పరిస్థితి. అయితే అప్పుడు చాలా పాజిటివ్గా వైరల్ అవ్వడం అండ్ దాంతోపాటు అమాయకత్వం అందంతో ఎన్నో సినిమాలలో ఆఫర్లు, ఓవర్ నైట్ స్టార్ అవ్వడంతో షాప్ ఓపెనింగ్లు, డైమండ్ జ్యువెలరీస్కి బ్రాండ్ అంబాసిడర్లు, ఇక ఇంత అంతా కాదు ఆమె క్రేజ్. సో అలాంటి మోనాలిసా ఇప్పుడు నెగిటివ్గా ట్రోల్ అవుతుంది. ఎందుకు ఇంత నెగిటివ్గా ట్రోల్ అవుతుంది? ఆమె పెళ్లి చేసుకోవడం అండ్ ఆ పెళ్లికి సంబంధించి ఎందుకు ఇంత వైరల్ అండ్ సోషల్ మీడియాలో ఎందుకు ఆమె పైన అంత నెగిటివ్గా రియాక్ట్ అవుతారు? సో అది చూద్దాం. సో మోనాలిసా వాళ్ళ పేరెంట్స్ని కాదని పెళ్లి చేసుకోవడం ఒక కారణం అయితే, మతాంతర వివాహం చేసుకోవడం ఇంకొక కారణం. సో మోనాలిసా ఫేస్బుక్లో పరిచయమైన మహారాష్ట్రకు సంబంధించిన ఒక యువకుడు ఫర్మాన్ ఖాన్. సో ఫర్మాన్ ఖాన్కి సంబంధించి ప్రేమాయణం 6 నెలల నుంచి కంటిన్యూ అవుతుంది. మోనాలిసాకి సంబంధించిన తండ్రి ఇద్దరికి చెప్పడం, వాళ్ళ బంధువులతో పంచుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు పెళ్లికి ససేమిరా అన్నారు. సో మరో కేరళ 3 మూవీ మా ఇంట్లో రావద్దు అని కూడా ఆమెను హెచ్చరించిన పరిస్థితి. సో అది ఏది కాదని ఎన్నోసార్లు ఆమెకి వీళ్ళకి ఇద్దరి మధ్యలో గొడవలు జడవను అయినా ఒక ప్లాన్ ప్రకారం ఒక మూవీలో భాగంగా కేరళకి వెళ్ళింది మోనాలిసా. సో అక్కడ కూడా తన తండ్రితోటి ఈ గొడవ జరిగిన తర్వాత వెంటనే ఆమె ప్రియుడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇంకేముంది, సో కేరళ తంజావూరులో పొద్దున్నే పోయి తండ్రి మీద కేసు పెట్టింది. గంట ఆగి తంజావూరుకి సంబంధించిన ఒక దేవాలయంలో వెళ్ళి పెళ్లి చేసుకుంది. సో ఈ పెళ్లి తర్వాత ఒక పక్క పేరెంట్స్ని ఎదిరించి మోనాలిసా కెరియర్ పైన కాన్సన్ట్రేట్ చేయడం అండ్ దాంతోపాటు సెలబ్రిటీగా మారింది కాబట్టి పేరెంట్స్ మాట కాదని పెళ్లి చేసుకుందనే కోపం వైరల్ అవ్వడం. అండ్ రెండో కారణం ఏంటంటే మతాంతర వివాహం చేసుకున్న ఫర్మాన్ని చేసుకోవడంతో కేరళ 3 మూవీ రీమేక్ మళ్ళీ మోనాలిసానే లైఫ్ అంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ పెళ్లిని ఆమె ఫ్యాన్స్ కొంతమంది స్వాగతిస్తున్నా, ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ చెప్తున్న వాళ్ళు కొంతమంది అయితే ఆమెని నెగిటివ్గా ట్రోల్ చేస్తూ తిట్టిపోసే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. సో మోనాలిసా కెరియర్ పైన దృష్టి పెట్టి ఇంకా కొన్ని రోజులు ఆగి పెళ్లి చేసుకుంటే బాగుండు అని ఒపీనియన్స్ కొంతమంది షేర్ చేసుకుంటే, ఇప్పుడే పెళ్లికి తొందర ఏమొచ్చింది అని తిట్టి పాడేసేవాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. సో ఏదేమైనా మోనాలిసా పెళ్లితో ఇంకొకసారి ట్రోల్ అండ్ వైరల్ అవుతుంది. సో సినీ రంగంలోకి అడుగుపెట్టిన మోనాలిసా కెరియర్ ఫస్ట్ నుంచి కూడా ఒక కాంట్రవర్సీకి తెరలేపే పరిస్థితి. ఎందుకంటే కుంభమేళలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన తర్వాత ఆమె క్రేజ్ పెరిగింది. సో వెంటనే ఆమె గ్లామర్ ఫీల్డ్లోకి అడుగుపెట్టిన పరిస్థితి. ఆ తర్వాత చాలా బ్యూటీ ప్రోడక్ట్స్కి ఆమెను బ్రాండ్ అంబాసిడర్ చేయడం, తర్వాత డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకప్ చేస్తూ ఆమెను వైరల్ చేయడం, ఇవన్నీ చూసినాం. తర్వాత బాలీవుడ్ మూవీలో తను యాక్ట్ చేయబోతుంది అంటూ ఒక డైరెక్టర్తో దాదాపు విదేశాలన్నీ చుట్టేసిన మోనాలిసా అదే డైరెక్టర్ పైన కేసు పెట్టిన సంఘటన కూడా జరిగింది. సో సీన్ కట్ చేస్తే బాలీవుడ్లో ఒక్క సినిమా కాదు, ఒక సీన్లో కూడా మోనాలిసా లేదు. ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ అంటూ, తర్వాత షాప్ ఓపెనింగ్స్ అంటూ ఫుల్ బిజీగా అయిపోయింది. తర్వాత ఎట్టకేలకు తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. సో ఒక మూవీలో భాగంగా కేరళకి వెళ్ళింది. తర్వాత కేరళ మూవీ ఏందో ఆమె నమ్మి వచ్చి డైరెక్టర్ ఆమెకి ఛాన్స్ ఇచ్చి ఆ మూవీలో యాక్ట్ చేయమంటే తండ్రి మాట కాదని కేసు పెట్టి పెళ్లి చేసుకున్న పరిస్థితి. సో తెలుగు మూవీకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఆ షూటింగ్లో మళ్ళీ యాక్ట్ చేస్తుందా, లేకపోతే ఇదే వివాదం చుట్టూ మోనాలిసా తిరుగుతుందా అనేది ఇవాళ క్వశ్చన్ మార్క్ ఒకటైతే, రెండోది ఆమె క్రేజ్ని, ఆమె అందాన్ని, ఆమె అమాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఇవాళ ఆమె మతాంతర వివాహం గురించి తల్లిదండ్రుల పైన కేసు పెట్టడం కావచ్చు, ఈ వివాదాన్ని అంతా కూడా చూసి మళ్ళీ ఆ ఫిలింలో మోనాలిసా యాక్ట్ చేస్తే ఆమెను యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఇంకొక కాంట్రవర్సీ. సో ఇట్లా మోనాలిసా కెరియర్ కాంట్రవర్సీతో స్టార్ట్ అయిన ఆమె పెళ్ళి ఇంకొక కాంట్రవర్సీకి తెరలేపి ఇవాళ నెగిటివ్ ప్రచారానికి చుట్టూ తిరుగుతుంది. అండ్ ఈమె రీసెంట్గా కేరళ మూవీ 2 వచ్చింది కదా, సో అదే కేరళ మూవీ 3ని ఈమెకి ట్యాగ్ చేస్తూ ఒక హ్యాష్ ట్యాగ్తో ట్రోల్ చేసిన పరిస్థితి వాళ్ళ సోషల్ మీడియాలో కనిపిస్తుంది.